నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో 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 నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, యేసులో నూతన జీవం. Praise the Lord. Greetings to you all in the precious name of our Lord Jesus Christ. We welcome you all to this beautiful program, New Life in Jesus Christ. May the Lord lead us according to His will and speak us through His word. Now, Pastor Moses Abhishek will deliver the word of God. యేసులో నూతన జీవం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాము. మీరు కార్యక్రమం ద్వారా, వాక్యం ద్వారా ఎంతగానో ఆశీర్వాదం పొందుచున్నారని మేము ఆశించుచున్నాము. ఇప్పుడు పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేస్తారు. Hallelujah. హల్లెలూయా. A very precious greetings to you, beloved friends, in Jesus' name. యేసు నామములో మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభములు ప్రియులారా. How are you all doing? మీరందరూ ఎలా ఉన్నారు? Hope you all are doing well and greatly blessed by the blessings of God. మీరందరూ క్షేమముగా ఉన్నారని దేవుని యొక్క గొప్పదైనటువంటి కృపను బట్టి క్షేమముగా ఉన్నారని తలస్తున్నాం. We both as pastors were so excited to come before you with the living word of God. దైవ కాపరులముగా దేవుని యొక్క వాక్యమును మీ మధ్యకు తీసుకొని రావడానికి మేము ఇరువురం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. And it is such a great privilege God has given to all of us to meditate God's word. దేవుని వాక్యమును ధ్యానించుట అనేటువంటి ధన్యకరమైనటువంటి సమయాన్ని మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించినందులకు మనము ధన్యులం. Hope these wonderful devotional programs will bring greatly blessings to your lives. ఈ ధ్యానాలు మీ జీవితాలకు ఆశీర్వాదకరముగా ఉంటూ ఉన్నవని నమ్ముతూ ఉన్నాము. If you are blessed, please watch it continually. ధన్యులైనట్లయితే మీరు తప్పక విడువక వీటిని తిలకించుచూ ఉండండి. And please share this video with your friends and family so that they will also can listen God's word. మీ స్నేహితులతోనూ కుటుంబీకులతోనూ కూడా ఇతరులతో పంచుకొనండి. వారు కూడా ఈ ధ్యానములను ఆలకించి తిలకించులాగున. And we thank you for tuning to this video in your mobiles, televisions and other devices. మీకున్నటువంటి పరికరములన్నిటిని ఉపయోగించి ఈ ధ్యానములలో మీరు పాల్గొనుచు ఉన్నందుకు మీకు వందనములు. Do you want to hear God's word today? ఈ దినాన దేవుని వాక్యమును వినగోరుచూ ఉన్నారా? Come, let us meditate God's word. రండి దేవుని వాక్యమును ధ్యానించుదాం. Book of Revelation chapter 3 verse 11. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. Let us read what is there in this chapter 3 verse 11 of book of Revelation. 3వ అధ్యాయము 11వ వచనము ప్రకటన గ్రంథములో ఏమని వ్రాయబడి ఉన్నదో చదువుదాం. There it was written like this. అక్కడ ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. I am coming soon. నేను త్వరగా వచ్చుచున్నాను. Hold on to what you have, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను, so that no one will take away your crown. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు. Praise the Lord. దేవునికి స్తోత్రం. What a wonderful verse it is, dear friends. ఎంత అద్భుతమైనటువంటి వచనం ఇది ప్రియులారా. Beloved people, there God's word is telling like this. దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేయుచున్నది ప్రియులారా. God is coming soon. దేవుడు త్వరగా వచ్చుచూ ఉన్నాడు. In other way, Jesus Christ's second coming is very soon. మరి ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తు ప్రభువు వారి యొక్క రెండవ రాకడ త్వరితముగా జరగబోతూ ఉన్నది. So what we have to do? కనుక మనం ఏం చేయాలి? The title which we are going to meditate today is, ఈ దిన ధ్యానమునకైన శీర్షిక ఏమి అంటే, hold it, if not you will lose it. నీవు గట్టిగా పట్టుకో, లేకపోతే దానిని పోగొట్టుకుంటావు. Hold it, if not you will lose it. పట్టుకో, లేకపోతే దానిని పోగొట్టుకుంటావు. Yes, the words which we read there, అక్కడ మనం చదివినటువంటి వాక్యములు is the message that which the Lord is speaking to a church called Philadelphia. ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘమునకు దేవుడు మాట్లాడుచూ ఉన్నటువంటి మాటలు ఇవి. And Bible calls the church as faithful church. ఆ సంఘమును విశ్వాస సహితమైన సంఘముగా బైబిలులో చెప్పబడి ఉన్నది. And we know in the book of Revelation, God's word came to 7 churches, and one among those 7 churches is this church. ప్రకటన గ్రంథములో 7 సంఘములను తిలకించి దేవుని మాటను ఇచ్చి ఉండగా
ఆ ఏడింటిలో ఒకటిగా ఉన్నటువంటి సంఘం ఇది. And this church has no corruption or no evilness in it. ఆ సంఘములో ఏమాత్రమైనటువంటి దోషము గాని దుష్టత్వం గాని కలిగి ఉండలేదు. And God is telling, I am preparing a crown for you. నేను నీ కొరకు ఒక కిరీటమును సిద్ధము చేయించు ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. To receive it, దానిని పొందుటకై you must hold on to which you have. నీకున్న దానిని నీవు గట్టిగా పట్టుకొనవలసి ఉన్నది. So that is the context which we are meditating this verse. ఆ సందర్భములో ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. And there the word says, అక్కడ వాక్యము చెబుతూ ఉన్నది, I am coming soon. నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను. Yes, our Lord Jesus Christ coming is very soon. అవును, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క రాక అతి త్వరలో ఉన్నది. The situations which we are seeing in this world were very much portraying that He is very much near to us. ఈ దినములలో మనము చూచుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఆయన రాక సమీపమని సూచించుచూ ఉన్నవి. Especially in many places persecutions were increasing. ప్రత్యేకముగా అనేక ప్రదేశములలో హింసలు అధికమగుచూ ఉన్నవి. And wars were increasing between nations and nations. దేశమునకు మధ్య యుద్ధములు జరుగుతూ ఉన్నవి. And in other ways, technically technology was increasing much more brighter. మరి ఒక ప్రక్కన చూసినట్లయితే సాంకేతిక నిపుణత పెరుగుతూ ఉన్నది. And according to my opinion, maybe this technology will only lead to the end of the world. నేను అనుకోవడం, ఒకవేళ ఈ సాంకేతిక నిపుణత పెరుగుతూ ఉన్న కొలది దేశ లేక లోక అంతము కొరకు ప్రయత్నం చేస్తుందేమో. Because in the year of 2024 January last days, జనవరి నెల ఆఖరి రోజులలో 2024వ సంవత్సరం, Elon Musk, who is the owner of Tesla car and Twitter which he changed to X, అక్కడ ట్విట్టర్ అంతటిని కూడా మార్చినటువంటి ఆ వేరొక సంస్థగా ఉన్నది. and Tesla car's owner, టెస్లా ఓనర్ అనేటువంటి వాడు, he made a Neuralink chip to be planted in human brain. మానవుని యొక్క మెదడులో ఒక సూక్ష్మమైనటువంటి యంత్రము, చిప్ అంటారు, దానిని నిర్మాణం చేశాడు. In X, which is a media app which we call as Twitter, he posted that they already made a placement of that Neuralink chip in first human being. ట్విట్టర్ అనేటువంటిది ఎక్స్ గా మార్చబడింది. దానిలో మనం చూసాము, అక్కడ మెదడులో ఒక చిప్పును స్థాపించుట అనేటువంటి విషయము చూసాం. Yes, in the month of January already they placed a microchip in human brain. మానవ మెదడులో మైక్రోచిప్ అంటారు దానిని ప్లాంట్ చేశారు. From 2015 year onwards, these people are trying and researching to do this process. ఈ పనిని చేయాలని 2015వ సంవత్సరం నుండే పరిశోధనలు సలుపుతూ ఉన్నారు. They even made a robot which will only operate human beings to place the chip in human brain. తరువాత ఒక రోబోట్ అనేటువంటి ఆ తనంతట తానే పని చేసేటువంటి యంత్రాన్ని కూడా కనిపెట్టి దాని ద్వారా ఈ చిప్పును పెట్టాలనేటువంటి ప్రయత్నములు. So when the first human being was placed that chip, కనుక మొట్టమొదటి మానవునికి అది పెట్టబడినప్పుడు the operation was done by robot itself. అక్కడ ఉన్నటువంటి ఆ యంత్రము ద్వారానే, రోబోట్ అనేటువంటి యంత్రము ద్వారానే దానిని పని చేయించారు. And they have made a chip which has some threads which will connect to our brain. Those threads were very much thinner, 10 times thinner than our hair. మన తల వెంట్రుకల కంటే ఇంకను 10 రెట్లు సన్నముగా ఉండేటువంటి, సున్నితముగా ఉండేటువంటి నాళముల వంటివి దానిని కలుపుతూ ఉన్నటువంటి విధానం. So they were thinking that when we keep this chip in human brain, ఆ మానవుని యొక్క మెదడులో ఈ చిప్పును పెట్టినప్పుడు human brain can control any electronic device by his thoughts itself. ఆ మనిషిలో వచ్చేటువంటి ఆలోచనను బట్టి బాహ్యముగా ఉన్నటువంటి ఏ ఎలక్ట్రానిక్ యంత్రమునైనా నియంత్రించగలడు. See, if I want to operate this mobile, ఈ మొబైల్ ఫోనును నేను కనుక పని చేయించాలి అంటే I no need to take it into my hands and click it or go to WhatsApp or Facebook with my fingers. నేను చేతితో దానిని పట్టుకొని వాట్సాప్ కానీ వేరే అప్లికేషన్ అనేటువంటి వాటిని కానీ నేను క్లిక్ చేయవలసిన పని లేదు. When in my mind, when I think it has to open WhatsApp or Facebook and send a message, automatically it will happen. నా తలంపులో కనుక నేను ఆ వాట్సాప్ అనేటువంటిది ఓపెన్ అయ్యి తెరవబడి ఈ వార్త పంపబడాలి అని నేను తలంచుకుంటే చాలు. And even you can drive a car with your thoughts. ఆ రకంగా నీ తలంపును బట్టియే కారును కూడా నీవు చోదించగలవు. You can handle any electronic device, whether it is refrigerator, mixer or anything, name it, you can do it. సాంకేతిక పరికరాలైనటువంటివి మనకు ఉన్నటువంటి వాటిని ఏదైనా సరే, రిఫ్రిజిరేటర్ కానీ వేరొకటి అన్నిటిని కూడా నీ తలంపు ద్వారా నియంత్రించగలవు. They already made a first trial with a monkey.
వారు ముందుగానే ఒక కోతిలో ఆ పరికరమును పెట్టి ప్రయోగము చేసి ఉన్నారు. And that monkey played video game by installation of that microchip. ఆ చిప్ అనేటువంటిది మైక్రో చిప్ ఆ కోతి యొక్క మెదడులో పెట్టుట ద్వారా అది గేమ్స్ ఆడుతూ ఉన్నది. So people were trying to control our brain and it may lead to many disasters too. గనుక మానవుడు మన మానవ మెదడునే స్వాధీనపరుచుకొని నియంత్రించవలనని తలస్తే ఎటువంటి పరిణామములు ఉంటావో మనము గ్రహించగలము. So in future I don't know whether human beings may also become a robot which can be used by others. ఇతరుల ద్వారా వాడబడే రీతిగా మనం కూడా ఒక నియంత్రితమైనటువంటి యంత్రము రోబోట్ వలె మారిపోతామేమో. People may use us by taking us into their control. We don't know what we are doing but they can operate us. మనం ఏం చేస్తున్నామో మనకు తెలియకుండానే మనలను నియంత్రించి ప్రయోగించేటువంటి రీతిగా మరి ఒక వ్యక్తి చేయగలడు అనేటువంటి విషయమును ఆలోచించు. So days were coming like that. ఆ రీతిగా ఉన్నటువంటి దినములలో మనం వెళ్తూ ఉన్నాం. So while we are thinking all of this, ఇదంతా కూడా ఆలోచన చేస్తూ ఉండగా there is only one thought which is ringing in my mind. మన మనసులో మెదులుతున్నటువంటి ఒకే ఒక ప్రధాన ఆలోచన, The coming of our Lord and Savior Jesus is very near. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క రాకడ బహు సమీపముగా ఉన్నది. So what we should do? గనుక మనం ఏం చేయాలి? Bible says here, బైబిల్ చెప్తున్నది, లేఖనము Jesus is telling to all the church, సంఘం అంతటికి కూడా చెప్తూ ఉన్నారు యేసు వారు, hold to it what you have. నీకున్న దానిని గట్టిగా పట్టుకొను. If you don't hold it, you will lose it. నీవు గనక పట్టుకొనకపోయినట్లయితే దానిని పోగొట్టుకుంటావు. See, if all the things that Jesus wants us to hold very tightly, మరి ఎటువంటి వాటిని గట్టిగా పట్టుకొనవలెనని యేసు కోరుచూ ఉన్నారు. let us read chapter 3 verse 8. 3వ అధ్యాయము ప్రకటన గ్రంథము 8వ వచనమును చదువుదాం. There the writer says like this, అక్కడ ఈ లేఖికుడు ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు, I know your works. నేను నీ క్రియలను ఎరుగుదును. I have seen the things that I have said before you. నీ కొరకు నేను చెప్పినటువంటి మాటలను నేను గుర్తు చేసుకుంటూ ఉన్నాను. And no one can shut the doors which I have opened. నేను తెరచినటువంటి తలుపులను ఎవడు కూడా మూయలేడు. For you have little strength, but you have kept my word. నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును గైకొని ఉన్నావు. So the first thing what God acknowledges in those people is, ఆ ప్రజలలో దేవుడు కనుగొని గుర్తించుచున్న మొదటి విషయం ఏమంటే, they kept God's word. దేవుని వాక్యమును ఉంచుకొని ఉన్నారు. So in before verses, Jesus is telling what are the greater things that this church have in them. ఈ సంఘానికి ఉన్నటువంటి గొప్ప విషయాలన్నిటిని కూడా ముందు ప్రస్తావించారు ఆయన. And at last he is telling, hold them so that you will not lose your crown. చివరికి వచ్చేటప్పటికి చెప్తున్నారు, నీ కిరీటము నిమిత్తమై నీవు వాటిని గట్టిగా పట్టుకో అని చెప్తున్నారు. So my dear believers who are listening God's word today, గనుక దేవుని వాక్యము వినుచున్న ప్రియ విశ్వాసులారా, if you don't want to lose your place in heaven, పరలోకములో నీ స్థానమును పోగొట్టుకొనకూడదు అని నీవు అనుకుంటే, you must stay firm or hold tightly the things which you believed before when you came to Jesus. యేసు దగ్గరకు వచ్చినప్పుడు నీవు నమ్మినటువంటి విషయములను గట్టిగా పట్టుకొనుట, విడిచిపెట్టకోకుండా ఉండుట. And the first one in that is దానిలో మొదటిది ఏమంటే, keeping God's word. దేవుని వాక్యమును భద్రపరచుకో. Yes, we have kept God's word in our lives. మన జీవితాలలో దేవుని వాక్యమును భద్రపరచుకొని ఉన్నాం. We acknowledge God's word. We are living according to God's word. దేవుని వాక్యమును గుర్తించిన వారము, దాని ప్రకారము బ్రతుకుచూ ఉన్నవారము. And as the end days were appearing near, అంత్య దినములు వచ్చుచూ ఉండగా, so we have to do it more. We have to hold God's word more and more. ఈ అంత్య దినాలలో మరి అధికముగా లేఖనములు మనము గట్టిగా పట్టుకొనవలసి ఉన్నది. I always say these things. ఎల్లప్పుడూ ఈ మాట చెప్తాను నేను. Don't ever think that I know already what Bible says, so I no need to hold it. నేను బైబిలులో ఏమి చెప్పబడినదో అంతా నాకు తెలుసు కనుక నేను పట్టుకునేది ఏముంది ఇంకా అని అన్నడం అనుకొనవద్దు. If you are in the deceiving place, you will be collapsed in your life. అటువంటి మోసపూరితమైనటువంటి తలంపుతో కనుక ఉంటే జీవితము కుదేలైపోతుంది. So don't ever be deceived by thinking that I know everything, so I no need to keep God's word in my life. నాకు సమస్తమును తెలుసు కనుక ఇక దేవుని వాక్యమును నేను పట్టుకొనక్కర్లేదు అనేటువంటి తలంపు తీసివేసుకో. Jesus Christ acknowledged that this church of Philadelphia is living according to God's word. దేవుని వాక్య ప్రకారమే జీవించుచు ఉన్నటువంటి సంఘమని దేవుడే గుర్తించి ఈ ఫిలదెల్ఫియాను గురించి చెప్తూ ఉన్నాడు. And for that he is appreciating them too. గనుక వారిని అభినందించుచు He is ఉన్నాడు. telling, I am opening a doors for you. నీ కొరకు నేను ద్వారమును తెరచేయించి ఉన్నాను. But
but hold it tightly so that at the end time you will not lose your place. అంత్య దినములలో నీ యొక్క స్థానమును నీవు పోగొట్టుకొనకుండునట్లు గట్టిగా పట్టుకో. So my dear friends who is listening God's word today, దేవుని వాక్యమును వినుచున్నటువంటి ప్రియ స్నేహితులారా, ఇది నాన్న hold God's word very tightly. గట్టిగా పట్టుకొనుము దేవుని వాక్యమును. In the days before of your life, నీ జీవితానికి ముందున్నటువంటి దినాలలో you might have followed God's word. ఒకవేళ దేవుని అనుసరించిన వాడవే కావచ్చు. You should have been shown much obedience to God's word. అధికమైన విధేయత దేవుని వాక్యము పట్ల నీకు ఉంటే ఉండవచ్చు. But at this time or in future you must hold it more and more so that you will not lose your life. ప్రస్తుత కాలానికి గాని భవిష్యత్తులో గాని దానిని నీవు గట్టిగా పట్టుకొనవలసిన ఆవశ్యకత. Whatever you might have done in past, గత కాలం నీవు ఎలా ఉన్నా సరే, how much firmly you believed in Jesus and how much devoted life you might have lived, గత కాలం ఎంత గట్టిగా పట్టుకుని ఎంత దైవ భక్తి కలిగిన జీవితం జీవించినప్పటికీ, if you are not keeping God's word at the time of Jesus, యేసు ప్రభు వచ్చు సమయమునకు దేవుని లేఖనములను నీవు గట్టిగా పట్టుకొనిన వాడవుగా లేకుండిన ఎడల, the faith and the devotion or the life that which you live will be in vain. విశ్వాసము దైవ భక్తి నీ జీవితం అంతా కూడా So వ్యర్థమైపోతుంది. past is important and present is important and future of our faith is also important. గనుక మన విశ్వాస జీవితంలో పూర్వకాలము, ప్రస్తుత కాలము, రానున్న కాలము కూడా చాలా ప్రాముఖ్యమైనది. So word of God should be there in our lives all the days of our lives. మన జీవిత కాలం అంతయు కూడా దేవుని వాక్యము మనతోనే ఉండాలి. We must keep and follow the principles of God's word. దేవుని యొక్క సిద్ధాంతములను అనుసరించు వారముగా ఉండాలి. Till the coming of Jesus, we must follow and follow and follow God's word. ఆ ప్రభువు వచ్చు పర్యంతము దేవుని వాక్యమునే అనుసరించుచు వెళుతూ ఉండాలి. So hold the word that which you have in your life. నీ జీవితంలో నీకు ఇవ్వబడిన వాక్యమును గట్టిగా పట్టుకొను. Never keep God's word aside. ప్రక్కన పెట్టి వేయవద్దు. If you keep God's word aside, God will keep you aside in His coming. దేవుని వాక్యమును నీవు ప్రక్కన పెట్టినట్లయితే నిన్ను దేవుడు ప్రక్కగా ఉంచుతాడు. Then we will be completely destroyed. అప్పుడు నాశనమే మన అంతము. So hold God's word firstly. మొట్టమొదటిగా దేవుని వాక్యమును అందుకే గట్టిగా పట్టుకో. And secondly, what these people have done is, రెండవది వాళ్ళు చేసినటువంటి పని ఏమంటే, and what does God wants us to hold is, మనలను గట్టిగా పట్టుకొనమని దేవుడు చెప్పేది ఏమిటి అంటే, in that 8th verse itself we read like this, 8వ వచనములోనే మనం చదువుతూ ఉన్నాము, you have not denied my name. నా నామమును కాదు అని అనలేదు నీవు. You have done greater things. నీవు గొప్ప పనులు చేసి ఉన్నావు. You have kept my word. నా వాక్యమును నీవు గట్టిగా పట్టుకున్నావు. And you didn't even deny my name. నా నామమును కాదు అని అనలేదు. So the second thing which we must hold very tightly is, రెండవదిగా గట్టిగా పట్టుకొనవలసినది ఏమి అంటే, we must hold tightly Jesus Christ. యేసు క్రీస్తు అనేటువంటి ఆ దైవత్వమునకు గట్టిగా ఉండాలి. We should not deny Jesus at any point of our lives. మన జీవితంలో ఏ పరిస్థితులలోనూ కూడా క్రీస్తును తృణీకరించకూడదు. See, many people when they get saved or when they get baptized, they say, oh Lord, I will live with you. నీతోనే జీవిస్తాను ప్రభు అని రక్షణ పొందినప్పుడు గాని, బాప్తిస్మం తీసుకున్నప్పుడు గాని ప్రజల యొక్క అనుభవంగా చెప్తారు. People will be so enthusiastic. ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటూ కనబడతారు. But when the time comes when there will be troubles or when there will be different sorts of circumstances, వేరే పరిస్థితులలో వారు ఉన్నప్పుడు గాని, కష్టములు వచ్చినప్పుడు గాని, they say, who is Jesus? ఎవరు యేసు ఎవరో అనుకుంటారు. Or when people were looking to persecute you or keep you aside for the sake of Jesus, యేసు నిమిత్తమై నిన్ను తృణీకరించి హింసించేటువంటి పరిస్థితులు కనుక నీకు ఎదురైతే, some people say, I don't know about Jesus. కొంతమంది అనవచ్చు యేసు అంటే ఎవరో నాకు తెలియదు అని. Who is Jesus? I am hearing about him first time. ఆయనను గురించి మొదటిగా ఇప్పుడే వింటూ ఉన్నాను, ఎవరు ఆయన అని అనవచ్చు. See, I didn't even go to church ever in my life. ఎప్పుడు కూడా నా జీవితంలో నేను క్రైస్తవ దేవాలయానికి వెళ్ళలేదే అనవచ్చు. So when some troubles were coming, persecutions were coming, people were denying Jesus. తొందరలో హింసలు వచ్చినప్పుడు క్రీస్తును తృణీకరించు ప్రజలు ఉన్నారు. So God is telling, do you never do like that? ఆ విధముగా ఎన్నడూ చేయవద్దు అని చెప్తున్నాడు. As you have not denied my name before, నా పేరును నీవు కాదు అనలేదు కనుక, and now and future also you must not deny me. భవిష్యత్తులో కూడా ఆ రీతిగానే నీవు నన్ను తృణీకరించకుండా ఉండాలి. If you deny me, I will deny you and I will not take you to heaven. నన్ను కనుక తృణీకరించినట్లయితే నేను నిన్ను తృణీకరించి పరలోకమునకు చేర్చను. My dear beloved Christian friends, ప్రియమైనటువంటి క్రైస్తవ స్నేహితులారా, never deny Jesus at any point of your life. నీ జీవితంలో ఏ పరిస్థితిలోనూ కూడా క్రీస్తును కాదు అని అనవద్దు. Never deny Jesus by seeing
your friends or your neighbors or by your co-believers even. స్నేహితులను బట్టి గాని, ఇరుగు పొరుగు వారిని బట్టి గాని, ఉద్యోగస్తులను బట్టి గాని, ప్రక్కన ఉన్న వారిని బట్టి గాని క్రీస్తును ఎన్నడూను తృణీకరించకు. See, it is your personal faith. ఇది నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి విశ్వాస సంగతి. And you must stand firm because of your personal belief. నీ వ్యక్తిగత నమ్మకానికి నీవు స్థిరుడవై నిలిచి ఉండాలి. See, when you love a person or when you love your wife or husband and married them personally, ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు గాని, లేక ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు, భార్య భర్తలుగా అయినప్పుడు గాని, after the marriage, at any point of time, we will stay in our decision. ఆ నిర్ణయములోనే ఎప్పటికైనాను నిలిచి ఉంటాము అనేటువంటి పరిస్థితి కదా వివాహములో. That only will be the true marriages. అటువంటిదే నిజమైనటువంటి వివాహ జీవితం అవుతుంది కదా. And they only can live a happy life. అటువంటి వారే సంతోషకరమైన జీవితాన్ని జీవించగలరు కదా. When small troubles come, చిన్న చిన్న తొందరలు రావచ్చు, when persecutions or when situations were turning against you, ఒకవేళ పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటే, when financially your family is going low, ఆర్థికంగా పతనం అవుతూ ఉంటే, if you say you are not my wife, you are not your husband, then what is the means of your decision? అప్పుడు ఒకవేళ ఒకరికి ఒకరు నీవు నా భార్యవు కాదు, నీవు నా భర్తవు కాదు అని చెప్పుకుంటే మీ నిర్ణయాల యొక్క పరిస్థితి ఏమవుతుంది? Then what will be your marriage? నీ వివాహ పరిస్థితి ఏమవుతుంది? In the same way, అదే రీతిగా you have made a decision that Jesus, I will love you and I will live with you. యేసయ్యా నేను ప్రేమిస్తున్నాను, నీతోనే జీవిస్తాను అని ఒక పథకము పెట్టుకున్నావు, శపథం చేశావు. So till your last breath and even the second coming of Jesus, never deny him. ఊపిరి ఉన్నంత వరకు, చివరకు ప్రభు వచ్చే వరకు కూడా ఎన్నడూ కూడా తృణీకరించకూడదు. ఇక If husband and wife denies each other, their marriage and family will be collapsed. భార్య భర్తలు ఆ రీతిగా తృణీకర భావంతో ఉంటే గనక కుటుంబం అంతా కూడా పతనమే కదా. And if you deny Jesus, your life with Jesus and your place in heaven also will be collapsed. అదే రీతిగా యేసును తృణీకరించినట్లయితే నీకును యేసునకు ఉన్న సంబంధము పోయి పరలోక స్థానాన్ని పోగొట్టుకుంటాం. And the main problem today is, ఈ దినాలలో ప్రధానమైనటువంటి సమస్య ఏమంటే, by seeing other person committing mistake or falling in faith, ఇతరులు విశ్వాసములో పడిపోవుట గాని, తప్పులు చేయుటలో గాని మనం చూస్తూ, some people they themselves were denying Jesus. వారు అటువంటి వాటి ద్వారా క్రీస్తును తృణీకరిస్తూ ఉన్నారు. So I am telling to you, beloved people of God, గనుక దేవుని ప్రియమైన ప్రజలారా మీకు చెప్తున్నాను, even if you see your own family member going back in faith, విశ్వాసములో వెనుకంజ వేయుచున్నటువంటి నీ సొంత కుటుంబీకులు ఉన్నను సరే, even if you see your pastor or any popular person, a Christian, getting back in faith, పలుకుబడి కలిగిన క్రైస్తవుడు ఎవరైనాను సరే, లేక మీ పాదిరి గారే కూడా వెనక విశ్వాసమునకు వెనకంజ వేస్తూ ఉంటే, you should never take a back step in your faith. నీ జీవితంలో, నీ విశ్వాసములో నీవు మాత్రము ఎన్నడూ వెనుకంజ వేయకూడదు. Forget about others. It is your faith and you must stand for Jesus at any point of your time. ఇతరుల గురించి మర్చిపో, నీ జీవితంలో ఏ పరిస్థితులైనా ఇది నీ విశ్వాసము. And these are end days, dear friends. ప్రియులారా, అంత్య దినములలో ఉన్నాము. You will see many people falling apart from faith. ఆ రీతిగా విశ్వాసమును కోల్పోయిన వారు అనేకులను మనం ఈ దినాల్లో చూస్తాం. And you will see many persecutions happening. అనేకమైన హింసలు జరుగుతూ ఉండడం చూడగలం. And if you are facing any of these situations, అటువంటి పరిస్థితులు నీవు ఎదుర్కొనుచూ ఉంటే గనక, as servants of God, we are encouraging you, never deny Jesus. దైవ సేవకులుగా మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాము, ఎన్నడూను క్రీస్తును తృణీకరించకు. In your persecutions, in your troubles, or at any point of time, never deny Jesus. నీ హింసలలో, నీ శోధనలలో, నీ యొక్క పరీక్షలలో ఎన్నడూను క్రీస్తును తృణీకరించకు. If you stand for him at any point of your life, నీ జీవితంలో ఎప్పుడైనాను సరే ఆయన కొరకు స్థిరుడవై నిలిచుంటే, Jesus will stand for you and will give you a greater place in heaven. ప్రభువు నీతో నిలిచి నీకు చివరిలో ఆయన ఇచ్చేటువంటి బహుమానమునిస్తారు. And he will crown you with eternal life. నిత్య జీవం అనేటువంటి కిరీటమును నీకు అనుగ్రహిస్తారు. And the third thing which God says to hold on here is, ఇక్కడ గట్టిగా పట్టుకొనమని మరి ఒక మూడవ అంశమును దేవుడు చెప్పేది ఏమంటే, in verse 10 we read like this, 10వ వచనములో మనం చదవగలము, because you have kept my command to persevere. చివరి వరకు కూడా సహనముతో నా యొక్క వాక్యమును నీవు గైకొన్నావు గనుక, I will also keep you from the hour of trial which shall come upon you and the whole world. శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. So God is telling to hold patience tightly. బహు సహనముతో పట్టుకొని ఉండు అంటున్నాడు. Yes, patience.
సహనము. Patience will hold everything in our lives. మన జీవితంలో సహనం అనేటువంటిది ప్రతిదానిని గట్టిగా పట్టుకొని నిత్యం. You may have love, you may have peace, you may have wealth, you may have everything in your life. ప్రేమ, ధనము, లేకపోతే ఆరోగ్యం ఏదైనాను సరే, When situations were turning against you, నీకు వ్యతిరేకంగా పరిస్థితులు మారుతూ ఉన్నప్పుడు, if there is no patience, నీకు గనక సహనము లేని ఎడల you will lose your love, నీ యొక్క ప్రేమను you పోగొట్టుకుంటావు, will lose your peace, నీకు ఉన్న శాంతి పోతుంది, you will lose your money. నీ ధనము పోతుంది. So patience is very important thing which will help us to hold everything with us. మనతో సమస్తమును పట్టుకొని ఉంచుకొనగలిగినటువంటి శక్తి ఆ సహనం అనేటువంటి ధార్మికత్వములో ఉన్నది. See, if a person is very patientless, ఎవడైనను సరే సహనము లేనివాడుగా ఉంటే, and if you go to that person when he is happy and say bad news to him, మంచిగా సంతోషముగా ఉన్న సమయంలో ఏదైనా దుర్వార్త అతనికి చెబితే, all his happiness will disappear in a fraction of seconds. ఒక్క క్షణములో అతని యొక్క ఆనందం అంతా కూడా పతనమైపోతుంది కదా. Because he is unable to control the situation due to the lack of patience. ఏ రీతిగా అంటే సహనము లేనటువంటి కారణాన స్వాధీనములో ఉండలేకపోతాడు. So all the things which he has in his life will be collapsed. ఆ జీవితంలో ఉన్నటువంటిదంతా కూడా పతనమైపోతుంది. So in you also there must be patience, dear friend. గనుక మనలో నీలో కూడా ఈ సహనం అనేటువంటిది ఉండుట అవశ్యం. If a Christian has no patience క్రైస్తవుడు సహనము లేని ఎడల during troubles, కష్టములలో, during blessed place, అక్కడ ఆశీర్వదింపబడే స్థలాల్లో కూడా, or at any point of life, జీవితంలో ఏ క్షణములోనైనా సరే you can't be happy with the blessings ఆ ఆశీర్వాదములతో ఆనందంగానే ఉండలేవు. and you can't be happy in troubles. కష్టములలో ఉన్నప్పుడు కూడా సంతోషంగా ఉండలేవు. Because as you have no patience, సహనం అనేది కోల్పోయావు గనక you can't handle the situations. ఆ పరిస్థితిని నీవు సరైన రీతిగా సవరించుకొనలేవు. When there is more happiness coming to you, అధికమైన ఆ సంతోషం కలుగుతూ ఉంటే you can't be happy. అప్పుడు కూడా సంతోషంగా ఉండలేవు. When there are troubles hitting you, ఎంతో భయంకరమైన శోధన వచ్చినప్పుడు కూడా you will be beating around bushes thinking what I have to do, what I have to do. ఏం చేయాలి, ఏం చేయలేకపోతున్నానని అటు ఇటు కొట్టబడతావు. So if you don't want to be destroyed like that, ఆ రీతిగా నీవు పతనము కాకుండా ఉండాలి అంటే you must have patience. నీకు సహనము కలిగి ఉండాలి. And Jesus is telling this church has patience. ఈ సంఘమునకు సహనం ఉన్నదని చెప్తున్నారు. And he is telling that you must have it even till the coming of my second coming. నేను వచ్చు పర్యంతము నీవు ఆ సహనమును కొనసాగించుకొనమని చెప్తున్నారు. So till I am coming, you as a believers must also have patience. That's what Jesus is talking to us. విశ్వాసిగా ఆయన వచ్చు పర్యంతము నీవును ఈ సహనమును కలిగి ఉండవలెనని ఈ వాక్యము మనకు ప్రబోధించుచున్నది. Beloved Christian people, ప్రియ క్రైస్తవ స్నేహితులారా, have patience in all the days of your life. నీ జీవిత కాలం అంతా కూడా సహనము కలిగి జీవించు. Have patience in your family. నీ కుటుంబంలో సహనము, Have patience in your faith. నీ యొక్క విశ్వాసములో సహనము, Have patience in your journey towards eternity. నిత్యత్వమునకైన నీ ప్రయాణములో సహనము. Never lose the patience so that you will run back and get destroyed. సహనాన్ని కోల్పోయి వెనుకంజ వేసి నాశనం అవ్వద్దు. So have patience and receive the greater crown. దేవుడిచ్చేటువంటి ఆ గొప్ప బహుమానము పొందుటకు సహనము కలిగి ఉండు. So dear friends, Jesus is coming soon. యేసు త్వరగా వచ్చుచున్నారు. ప్రియ స్నేహితులారా, Many wars were happening in the world. ఎన్నో రకములైన పనులు జరుగుతున్నవి లోకములో. There was war happening between Ukraine and Russia. యుద్ధములు జరుగుతున్నవి యుక్రెయిన్ రష్యా మధ్య కొనసాగుతున్నది. And there was war happening between South Korea and North Korea. ఉత్తర కొరియా దక్షిణ కొరియాల మధ్య యుద్ధములు. And recently America is going against war with Iraq. ఇరాక్తో మరలా యుద్ధము జరుగుతున్నది. And Israel and Palestine were having a war. ఫలస్తీనీయులు ఇశ్రాయేలీయులు యుద్ధములో ఉన్నారు. And in an African country, the military splitted into groups and they were killing the people in that country. ఆఫ్రికాలో మిలిటరీ కూడా రకరకాల గుంపులుగా విడిపోయి ప్రజలను హత్య చేస్తూ ఉన్నారు. So every place there is destruction. ఎక్కడ చూసినా నాశనము పతనమే. And it is time for you and me to hold what we have in Jesus tightly. యేసులో మనం ఏది కలిగి ఉన్నామో దానిని గట్టిగా పట్టుకొనడానికి ఇదే తరుణము నీకు నాకు. So hold God's word. దేవుని వాక్యమును గట్టిగా పట్టుకో. Hold Jesus Christ. క్రీస్తుని గట్టిగా పట్టుకో. And hold patience. నీ యొక్క సహనాన్ని కోల్పోవద్దు. Otherwise you will lose your crown. లేని ఎడల నీ యొక్క కిరీటాన్నే పోగొట్టుకుంటావు. Let's pray and ask Jesus for his help. ఆయన సహాయం కొరకు క్రీస్తును వేడుకొని ప్రార్థిద్దాం. Father, we thank you for this time. తండ్రి, ఈ సమయం కొరకు నీకు వందనము. God, thank you for preaching your wonderful word to us. నీ యొక్క అద్భుత వాక్యమును మాకు బోధించినందులకు వందనములు. Lord, as we are coming, we are believing that your coming is very near. నీ రాకడ త్వరలో ఉన్నదని నమ్ముతూ ఉండగా, Lord, edify us, empower us so that we will walk in you. ప్రభువా, మమ్మలను నూతనముగా నిర్మించి నీలో పెంచుము నాయన. And bless all these people to hold that which they have in you, God. వినుచున్న వారందరూ కూడా వారికి ఉన్నది నీలో గట్టిగా పట్టుకొని
పెట్టుకొని వారుగా ఉంచుము. Let we may not the people denying you or denying your word or denying your name. నీ పేరును గాని వాక్యమును గాని నిన్ను గాని అనడను తృణీకరించు వారముగా ఉండకుండానట్లు ఆశీర్వదించు. Lord, bless all these people and empower them so that they will stand for you and fight for you in any persecution. నీ కొరకు స్థిరులై నిలిచుండి నీ కొరకు పోరాడు వారుగా ఏ పరిస్థితినైనా ఎదుర్కొని వారుగా ఆశీర్వదించు. Thank you, God, for hearing us. మా ప్రార్థనలు వినినందుకు వందనములు తండ్రి. Ask in Jesus. యేసు నామములో వేడుకొనుచున్నాము. Amen. ఆమేన్. May God bless you. దేవుడు మిమ్మలను దీవించును గాక. Praise the Lord. Dear friends, to watch more sermons and worship songs, please subscribe to our YouTube channel, Moses Abhishek, MOACS ABHISHEK, and follow us on Facebook and Instagram @Moses Abhishek Tanity. ప్రియులారా, మరిన్ని సందేశములు మీరు ఆలకించడానికి, మరిన్ని దేవుని యొక్క పాటలు వినడానికి మోసెస్ అభిషేక్ అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే ఫేస్బుక్ లోను, ఇన్స్టాగ్రామ్ లోను మోసెస్ అభిషేక్ టానిటీ అనే మన యొక్క ఛానల్ ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఫర్ యువర్ ప్రేయర్స్ అండ్ సపోర్ట్, అవర్ అడ్రస్: Pastor T. Moses Abhishek, son of Reverend T. Blessing, Emmanuel Church, Bhaskar Nagar, Samalkot, Andhra Pradesh, India 533440. Our phone numbers 8883 29940. May God bless you all.